హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే స్పైసీ ఎగ్ ఫ్రై అండి. డిఫరెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగించండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. నెక్స్ట్ దీనిలో 1/2 కప్పు కట్ చేసిన టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మగ్గించండి. చూడండి, ఇలా టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఉల్లిపాయనంతా సైడ్కి పెట్టి మధ్యలో 4 ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఎగ్ కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. చూడండి, ఇలా ఎగ్ అంతా ఒక సైడ్కి కుక్ అయ్యాక దీన్ని ఇలా కట్ చేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల లోపల పూర్ణం అనేది చక్కగా కుక్ అయిపోతుందండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఎగ్ పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా చక్కగా ఎగ్ ఫ్రై అయ్యాక ఈ ఎగ్ని మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకుంటే మనకి ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. అంతేనండి, చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫ్రైని మనం చపాతీ, పుల్కా, రైస్ ఇలా దేనిలోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.